నమస్తే అండి, ఎలా ఉన్నారండి? ఇవాళ మీకు వాడపల్లిస్ కిచెన్ నుంచి ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపించబోతున్నానండి. ఇదిగోండి, ఫస్ట్ అంటే ఆయిల్ వేసుకుందాం. పెనం తీసుకున్నాం కదండి, ఆయిల్ వేసుకుందాము. మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్లో కండి వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నా బాగానే ఉంటుంది. సింపుల్గా ఈజీగా అయిపోవాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు అండి. వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకసారి చూపిస్తానండి. మీకు ఇంకా ఇప్పుడు సింపుల్గా ఈజీగా వెంటనే అయిపోవాలంటే అలా కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి, నూనె వేడెక్కింది కదండి. మనం ఇప్పుడు 2 ఎగ్లు వేసుకున్నామండి అందులోని. ఇదిగోండి, ఎగ్లు వేసుకున్నాను కదండి, కలుపుకున్నామండి బాగా. దీంట్లోకి కొంచెం టేస్ట్ సరిపడగా సాల్ట్ అండి, సాల్ట్, కొంచెం కారం, పసుపు అండి. పచ్చివాసన పోవాలి కదండి, అందుకని ఈ పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి వేపుకుందాము. ఇదిగోండి, లైట్గా పచ్చివాసన పోయింది కదండి. ఇప్పుడు చూసాను నూనె కూడా తేలుతుంది కదండి. ఇప్పుడు పక్కన తీసి పెట్టేసుకున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ తాలింపై వేసుకున్నాము, పక్కన తీసి పెట్టేసుకునేది. ఇదిగోండి, తీసేసేమో ఆయిల్ వేసుకున్నామండి. కొన్ని ఇవి వేసుకుందామండి, ఏమంటారు, వెల్లుల్లిపాయలు వేసుకున్నామండి. కొంచెం తాలింపు అన్నీ వేసుకున్నామండి. ఇదిగోండి, కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నామండి. ఇది కొంచెం వేగాక అండి, ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నామండి. పచ్చిమిరపకాయలు ఏమో లేవండి ఇంట్లోనే, అందుకని కొన్ని వేసుకున్నాను, 2 వేసుకున్నాను. ఇవ్వండి, ఆయిల్ కొంచెం తక్కువే వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్ ఫ్రై చేసాం కదండి, అందులో కూడా కొంచెం ఆయిల్ ఉంటుంది. ఆయిల్ కూడా కలిసిపోతుంది, అందుకని కొంచెం తక్కువ వేసుకోండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీ అండి. ముందు రోజు నైట్ అన్నం మిగిలిపోతే మీరు నెక్స్ట్ డే అది ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు మీరు ఈజీగాని. ఇదిగోండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు వేసుకుందాము. ఇప్పుడు పచ్చివాసన పోతే చాలండి. చూసారా, నూనె తేలుతున్నట్టు అనిపిస్తుందా మీకు? అంటే వేగినట్టు, నేను పచ్చివాసన పోయినట్టే. మరి ఫ్రైడ్ రైస్లోకి మరీ అంత ఎక్కువగా ఫ్రై చేసుకోలేదండి ఆనియన్స్. ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకున్నామండి. ఇదిగోండి, ఎగ్స్ కూడా వేస్తాను చూసారండి. ఎగ్స్ కూడా వేసిన చూసారు, మళ్ళీ ఆయిల్ తేలుతుంది. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకునండి. రైస్ వేసేసుకుందామండి. అదిగోండి, ఫ్రై అయింది కదండి, రైస్ వేసేసుకుందాము.
ఇదిగోండి రైస్ వేసుకున్నాం కదండి, ఇదిగోండి ఇందాక ఎగ్కి సరిపడగా వేసుకున్నాము, ఇప్పుడు వీటికి సరిపడగా వేసుకుందాం అండి. పసుపు, కొంచెం కారం అండి, ఇదిగోండి సాల్ట్, టేస్ట్ సరిపడగా సాల్ట్, ఇదిగోండి దీంట్లో కండి మనము కొంచెం సోయా సాస్, చిల్లీ సాస్ కూడా వేసుకుందామండి. బయట వేస్తారండి ఖచ్చితంగాని, మనం వేసుకోవాలంటే వేసుకోవచ్చని, లేకపోతే లేదు. కొంచెం టేస్ట్ ఉంటుందని మనం వేసుకుంటున్నాం అండి. ఇదిగోండి చిల్లీ సాస్, సోయా సాస్ కొంచెం లైట్గా వేసుకోండి, ఎక్కువ వేసుకోకూడదు. ఇదిగోండి సోయా సాస్ ఎందుకు వేసుకుంటారంటే కొంచెం సోయా టేస్ట్ వస్తుంది అని చెప్పేసి. ఫారెన్లో అయితే ఖచ్చితంగా వేసుకుంటారండి, మనమైతే మన మసాలాన్ని వేసుకుంటాము. ఇదిగోండి మసాలా పౌడర్ కూడా వేసుకుందామండి. మనం ఎప్పుడైనా సరే నాన్ వెజ్లో ఖచ్చితంగా మసాలా పౌడర్ వేసుకుంటామండి. ఇదిగోండి చూసారండి ఎంత బాగా కనిపిస్తుందో. ఈ టైంలోనే మీరు ఉప్పు టేస్ట్ అని చూసుకోవాలండి, ఉప్పు కారం సరిపోయిందో లేదో అని. ఇలాగ బాగా కలుపుకొని కట్టేసుకుంటే సరిపోతుందండి. బాగా కలిసిపోయింది కదండి, ఇప్పుడు కట్టేసుకుందాం. ఇదిగోండి అయిపోయింది టేస్టీ టేస్టీ ఫ్రైడ్ రైస్. మీరు కూడా ఒకవేళ నచ్చితే మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో దయచేసి కామెంట్ చేసి చెప్పండి.